హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ కాదు కానీ కొంచెం స్లో అయింది అంతే, కానీ బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగా హైలైట్ అయింది. సూపర్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. బట్ డిసప్పాయింట్ అయింది చిన్నది. డిసప్పాయింట్ కాలేదు, బాగానే ఉంది. ఓకే మూవీ. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేసింది. బట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. ఏ విధంగా అంటే సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. స్టోరీ వైజ్ చూస్తే తెలిసిపోతుంది. నేను చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. వన్ సెకండ్ మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఇవాళ స్పెషల్ సిబ్లింగ్స్ డే. సో ప్రొడక్షన్ ఏంటంటే సుప్రియ మేడం అండ్ సుమంత్ అన్న. విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి. సుప్రియ మేడంకి సుమంత్ అన్నకి. సుప్రియ మేడం, సుమంత్ అన్న, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ముందర మూవీ ఎవరు చూసారా? వీళ్ళ ప్రొడక్షన్లో ఉన్న ముందర మూవీ వీళ్ళ ప్రొడక్షన్లో చూడలేదు, కానీ సుప్రియ మేడంని గూఢచారి యాక్టింగ్ చేసినప్పుడు చూశాను. సూపర్, చాలా బాగా చేశారు ఆవిడ సినిమాలో. కామెడీ అంటే కొంచెం సటిల్గా ఉంది కామెడీ, కాకపోతే స్వాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా వన్ లాస్ట్ థింగ్, మన డెకాయిట్ అంటే తెలుగులో మీనింగ్ తెలుసా? దొంగ. ఎక్సలెంట్. మనకి దొంగ మన తెలుగు భాష అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అన్నారు. సో అందుకనే మన తెలుగు వాళ్ళందరూ డెకాయిట్ చూడమని చెప్పండి అందరికీ. అంత ఎవ్రీవన్ అందరూ డెకాయిట్ చూడడానికి థియేటర్స్కి రండి. తెలుగు భాష మన తెలుగు వాళ్ళందరూ చూడడానికి రండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కడపని బాగా చూపించారు, కడప అని మెన్షన్ చేశారు. చాలా బాగుంది. కడప లైట్ గా అంటే స్టార్టింగ్ అంతా కడప. జై వంగవీటి. రెగ్యులర్ ఏం లేదు, ఇంటర్వెల్ నుంచి చాలా బాగుంది. క్లైమాక్స్ లో కానీ అక్కడక్కడ ఫ్యూచర్ చాలా బాగుంది. రైటింగ్ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ కానీ వాటి విషయం చాలా బాగుంది. ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు దేని గురించి? ఏమో బ్రో, అర్థం కావట్లా. అంటే ఇంకా అర్థం కాదు. బాగుంది మూవీ. అనురాగ్ కశ్యప్ ఎలా అనిపించారు? అనురాగ్ కశ్యప్ బాగుంది బ్రో. క్యారెక్టర్ స్వామిమాలు వేసుకుంటారు లాస్ట్ వరకు, చాలా బాగుంది. సో ఈసారి కూడా కొంచెం థ్రిల్లర్ పార్ట్ ఏమైనా ఉందా? చాలా థ్రిల్లర్. మీకు క్లైమాక్స్ ఒక 40 minutes లాస్ట్ కి మొత్తం ట్విస్ట్లే. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ సినిమా. అంటున్నారు. రెగ్యులర్ స్టోరీ అంటే ఒకటే. ఇప్పుడు ఏంటంటే మీరు అందులో చూసే ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్ మూవీలో ప్రతిసారి స్టోరీ చూడడం కూడా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఆ సీన్స్ చూసి కూడా మూవీని అనలైజ్ చేయాలి. సో ఫెంటాస్టిక్ మూవీ, ఐ లవ్డ్ ఇట్ పర్సనల్లీ. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఎలా? అడ్విషియస్ పర్ఫార్మెన్స్ అయితే హీ కిల్డ్ ఇట్. మృణాల్ ఠాకూర్ లైక్ ఆల్వేస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నా ఫేవరెట్, నాకు ఇష్టం ఆమె వర్క్. చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ మూవీ. వర్త్. టికెట్ మాత్రం వర్త్. ప్లీజ్ డూ వాచ్ డోక్. ఎట్లా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగానే ఉందన్న, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే, కొంచెం డిసప్పాయింట్ చేసిందా? భయ్యా అలా కాదు భయ్యా, మూవీ బాగుంది. జస్ట్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూస్తే బాగుంటుంది. ఓకే, బట్ అడ్విషియస్ అంటే ఎక్స్పెక్టేషన్ కాబట్టి దానివల్ల స్టాండర్డ్స్ కొంచెం హై, ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము. బట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనురాగ్, మృణాల్ భయ్యా ఎఫర్ట్ పెట్టారు భయ్యా, అందరూ ఎఫర్ట్ పెట్టారు. అనురాగ్ కశ్యప్ ఆర్క్ క్యారెక్టర్ బాగుంది. ఓకే, జస్ట్ వన్ టైం వాచబుల్ అనుకోవచ్చు. వన్ టైం వాచ్. మీకు ఎలా అనిపించింది? అనురాగ్ కశ్యప్ది బాగుంది. ఓకే, ఇంకా అడ్విషియేషన్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఈసారి కొంచెం లవ్ స్టోరీ అవ్వడం డిసప్పాయింట్. స్టోరీ వల్ల అనిపిస్తుంది. యాక్షన్ ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుంటుంది. కొంచెం లాగ్ ఏమని అనిపించింది? లాగేం లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయింది అన్నారు. బాగుంది. థ్యాంక్ యూ. ఒకసారి స్టోరీ వల్ల లేకపోతే దీని వల్ల అంటే మీరు అంతా డిసప్పాయింట్ చేయలేదు విషయం? రొటీన్, కొంచెం రొటీన్. అంటే అడ్విషియేషన్ నుంచి ఎలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు? కొంచెం మంచి స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, పర్ఫార్మెన్స్ ఏమైనా స్టాండర్డ్ అయ్యి? కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అనురాగ్ గారి పర్ఫార్మెన్స్ ఏమైనా స్టాండర్డ్? బాగుంది, కానీ అంత మరీ అడుగుతున్నారు ఏం బాగాలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గుడ్. స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించిన, బట్ ఎమోషన్స్ వల్ల బ్యాలెన్స్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ ఎవరు స్టాండర్డ్ అయ్యి? అనురాగ్ ఉన్నారు, మృణాల్ ఉన్నారు, వీళ్ళు ఐ థింక్ మృణాల్ ఠాకూర్. ఓకే, అడ్విషియస్ ఆల్సో చాలా బాగా చేసారు అన్న కూడా, బట్ మృణాల్ ఠాకూర్ హ్యాస్ గుడ్ స్క్రీన్ ప్లే అండ్ గుడ్ కొంతమంది యాక్టింగ్. ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ చేసింది అంటున్నారు, దీనివల్ల? బేసికలీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి నేను కొంచెం రివెంజ్ టైప్ ఏమైనా అమ్మాయి గురించి అనుకున్నారు, బట్ ఎమోషన్స్ అంతలా అంటే రివెంజ్ వైపు వెళ్ళకపోయేసరికి మేబీ డిసప్పాయింట్. స్టోరీ చాలా థిన్ లేయర్ మీద ఉన్నట్టుంది, దానివల్ల ఎక్కువ ఫీల్ అవ్వాలి. లైక్ స్టోరీని ఎంత థిన్ లైన్ ఉన్న స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్ గా రాశారో అది ముఖ్యం. ఓకే, అయితే డైరెక్టర్ డిసప్పాయింట్ చేశాడు. డైరెక్టర్ డిసప్పాయింట్ చేశాడు. లేదు, స్క్రీన్ ప్లే చాలా సాలిడ్ రాసిండు అన్న. ఓకే, యా, ఖచ్చితంగా అందరూ చూడండి. డెకాయిట్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఏబిసిడి. ఏ అంటే అక్కినేని, ఇప్పుడు మన మ్యూజిక్. బి అంటే భీమ్ సిసిరోలియో. సి అంటే సినిమాకి దేవదాస్ మన ఏఎన్ఆర్ గారు. డి అంటే డెకాయిట్.
ఎస్పెషలీ ఇవాళ స్పెషల్ డే, ఈ డెకాట్ రిలీజ్ అవడం ఫీల్ సో గ్లాడ్. April 10th అంటే సిబ్లింగ్స్ డే. సో ఏంటంటే ఫస్ట్ సిబ్లింగ్స్ గురించి మాట్లాడాలంటే నాగ చైతన్య గారు, అఖిల్ వాళ్ళు హౌ దే గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్ ఎక్సలెంట్. ఫస్ట్ ఒక ఫ్యామిలీ కల్చర్ని ఒక మన చిన్నప్పుడు చెప్తారు కదా, ఒక పిడికిల్లాగా కుటుంబం అంటే ఉండాలంటే ఫస్ట్ మన ఏఎన్ఆర్ గారే మొత్తం టాలీవుడ్కి పరిచయం చేశారు. సో నెక్స్ట్లీ మన ఈ డెకాట్ మూవీ SS క్రియేషన్స్ మన అన్నపూర్ణ స్టూడియోకి మన సుప్రియ మేడం, సుమంత్ అన్న వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అలా అంతలా ఇచ్చారంటే సో గ్లాడ్. నేను మూవీ ఏంటంటే ఆల్రెడీ చెప్తున్నారు బాగుంది, డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఫస్ట్ అక్కినేని మూవీ ఏంటంటే పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీ. ఫస్ట్ టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్. సో లైక్ వైజ్ వాళ్ళు ఎప్పుడు రిపిటేషన్ ఉండదు, దే ఆల్వేస్ కమ్ అప్ విత్ న్యూ ఏజ్ సినిమా విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, అథెంటిక్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ జానర్స్. అందుకనే మనకు అన్నమయ్య అవ్వచ్చు, మన ఎక్సలెంట్ మన శ్రీరామదాసు అలాంటి ఎక్సలెంట్ మూవీస్ కూడా వచ్చాయి, షిరిడి సాయి అదని కూడా. ఇది ఏంటంటే శోభాదేవి గారు సిబ్లింగ్స్ గురించి ఫ్యామిలీ గురించి రాశారు. అక్కినేని ఏఎన్ఆర్ గారు ఏంటంటే వాళ్ళ పుస్తకంలో చదివి కాదు, వాళ్ళ బతికే జీవన శైలి ఒక పుస్తకం రాయొచ్చు. అదే అక్కినేని కుటుంబం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.